తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావును నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఐఏఎస్లకు సంబంధించి బదిలీలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావును ట్రాన్స్ఫర్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? పరిపాలన పరమైనటువంటి సమీక్షని పూర్తి స్థాయిలో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా ఇదే అంశాన్ని ఐఏఎస్ అధికారులకు స్పష్టం చేశారు. మీరు పనితీరునైనా మార్చుకోండి, లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి ప్లేస్ నైనా మారుస్తామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు తమ పనితీరుని మార్చుకోకపోక ప్రభుత్వం చేసినటువంటి అంశాలు కావచ్చు, పథకాలకు సంబంధించినటువంటి గ్రౌండింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా పనితీరు నివేదికని ఆధారంగా బదిలీలు, పోస్టింగ్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. దీంట్లో భాగంగానే మరి కాసేపట్లోనే ఐఏఎస్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి ఈ బదిలీలకు సంబంధించినటువంటి ప్రకటన మరి కాసేపట్లోనే రాబోతుంది. అయితే ఈ నెలాఖరున ప్రస్తుతం సీఎస్ గా ఉన్నటువంటి శాంతకుమారి పదవీ విరమణ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావుని నియమించింది. ప్రస్తుతం ఆర్థిక శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావుని ప్రస్తుతం ఈ శాంతకుమారి పదవీ విరమణ తర్వాత సీఎస్ గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు వచ్చాయి. మొత్తానికి తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి బదిలీ జరుగుతుందని చాలా కాలంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించినటువంటి కసరత్తును ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి జాబితా కూడా రాబోతుంది. ముందు సీఎస్ గా నియామకానికి సంబంధించినటువంటి ఒక అధికారిక ఉత్తర్వులు అయితే వచ్చాయి. రామకృష్ణారావుని సీఎస్ గా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావుకి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరితో కూడా కొంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని సీఎస్ గా నియమించాలని నిర్ణయించారు. గతంలో సీఎస్ గా పనిచేసినటువంటి వాళ్ళకి పదవుల కొనసాగింపు అలాగే ఇవన్నీ కూడా కొనసాగాయి. కానీ ప్రస్తుతం శాంతకుమారికి కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం రామకృష్ణారావుని సీఎస్ గా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావును నియమించింది సర్కార్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఆయన కొత్త సీఎస్ గా నియమితులయ్యారు. ఈ నెలాఖరుతో సీఎస్ శాంతికుమారి పదవీ కాలం ముగియడంతో కొత్త సీఎస్ గా రామకృష్ణరావును నియమించింది ప్రభుత్వం.